అందరికీ నమస్కారం. ఇవాళ మన రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రం అంటే, ఈ రాష్ట్ర ప్రజలంటే ఎందుకింత ఇష్టమో అర్థం కావట్లేదు. కానీ అంత ఇష్టాన్ని పొందుతున్న రాష్ట్ర ప్రజలందరికీ మాత్రం నిజంగా మనందరం కూడా అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ తల్లికి వందనం పథకం తీసుకుంటే ఇంతకుముందు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇదే పథకం అమ్మ ఒడి కింద ఇంట్లో ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా కేవలం ఒక్కళ్ళకి మాత్రం నేను డబ్బులేస్తాను, ఒక్కళ్ళు మాత్రమే చదివించుకోండి అని చెప్పిన రోజులు అవి. ఆ కన్నతల్లులు నలుగురు సభ్యులుంటే ఇంట్లో ఒక్కళ్ళు మాత్రం చదివించుకొని మిగతా వాళ్ళని చదివించలేని పరిస్థితుల్లో ఒక్కళ్ళతోనే సరిపెట్టున్నారు. కానీ ఇవాళ అలా లేదండి. ఇవాళ చంద్రబాబు గారు తీసుకున్నానేమో, లోకేష్ గారు తీసుకున్నానేమో, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, ఆరుగురా, ఎంతమంది ఉన్నా అంతమంది చదివించడానికి ఒక్కొక్క పిల్లాడికి 13,000 చొప్పున నేను వేస్తున్నా అని చెప్పేసి నిన్న జూన్ 12వ తారీఖు స్కూల్ రీఓపెన్ అవ్వగానే అందరి తల్లుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, 4 13 52,000 చొప్పున వేశారు. ఐదుగురు ఉన్నారనుకోండి, 65,000 వేస్తారు. సో ఇలా ప్రతి కన్నల తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి పిల్లల్ని. దీనివల్ల ఏమవుతుందంటే అండి, డ్రాప్అవుట్స్ తగ్గిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది కాబట్టి పిల్లల్ని చదివిద్దాం, మ్యాక్సిమం ఎంతవరకు చదివిద్దాం అంతవరకు చదివిద్దాం అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇక్కడ మన రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం పెరుగుతుంది, లిటరసీ రేటు పెరుగుతుంది. ఎప్పుడైతే చదువుకున్నారో భవిష్యత్తులో ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇంత మంచిగా ప్రజలందరినీ కూడా ఓన్ చేసుకొని మనల్ని ఆదరిస్తున్నాం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి నిజంగా మనందరూ రుణపడి ఉండాలి. అయితే ఇంకో అప్డేట్ ఏంటంటే, అంగన్వాడీ నుంచి 1వ తరగతిలోకి స్కూల్లో చేరుతున్న పిల్లల పేర్లు నిన్న వచ్చిన 67 లక్షల మంది జాబితాలో లేవు. ఆ తర్వాత 10th పాస్ అయ్యి ఫస్ట్ ఇంటర్మీడియట్లో చేరే వాళ్ళ పేర్లు కూడా లేవు. అంటే ఈ 67 లక్షల చిల్లర నుంచి ఇంకా కొంత లిస్ట్ కూడా పెరగబోతూ ఉంది. సో వాళ్ళందరికి కూడా భవిష్యత్తులో 15,000 అంటే 13,000 రూపాయలు పడబోతూ ఉన్నాయి. మరి మన పట్ల, మన కుటుంబాల పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల ఇంత జాగ్రత్త, ఇంత శ్రద్ధ, ఇంత ప్రేమ, ఇంత అభిమానం చూపిస్తున్న చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా ఈ మహాకూటమి ప్రభుత్వానికి మనందరం కూడా రుణపడి ఉండాలి. ముఖ్యంగా ఏ కన్న తల్లి అకౌంట్లో అయితే ఈ డబ్బులు పడ్డాయో, అమ్మా నేను ఒకటే చెప్తున్నా, ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనకు ఎవరైతే మంచి చేశారో, మన బిడ్డలు ఎదగాలి, చదవాలి, బాగుండాలని ఎవరైతే కోరుకున్నారో అలాంటి వారిని మనం గుండెల్లో పెట్టుకోవాలి, మన గుండెల్లో గుడి కట్టాలి. అలాంటి వారి పక్కన మనం మద్దతుగా నిలబడాలి, అది పార్టీలైనా ఇంకోటైనా అని మాత్రం నేను చెప్తున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే కన్నతల్లులు ఉన్నారో, మీ అకౌంట్లో ఎవరికైతే డబ్బులు పడినాయో మీరందరూ కూడా ఎవరి వైపు ఉండాలి, ఎవరికి మద్దతుగా ఉండాలి, ఎవరికి మనం రక్షణగా ఉండాలి అని మీరు తెలుసు.